దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన వారందరికీ మరొకసారి దైవ ఆశీస్సులు కలిగే విధంగా ఆహ్వానిస్తూ వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మొదటి రాజులు 2వ అధ్యాయం 36వ వచనం. మొదటి రాజులు 2వ అధ్యాయం 36వ వచనం. తర్వాత రాజు షిమిని పిలువనంపించి అతడికి మాట సెలవిచ్చెను, నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనాను వెళ్ళక అందులో కాపురముండుము. అలాగనే 37వ వచనం చదవండి. నీవు ఏ దినమున బయలుదేరి ఆ కిద్రోను ఏరు వాగు దాటుతూ ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకొనుము. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది అనగా. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యము మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్నగా ప్రార్థన చేద్దాము. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. మమ్మలను తండ్రి సరిచేసి మమ్మల్ని నీ నిబంధనలు స్థిరపొచ్చే అనుగ్రహము కలగజేసి నీకు స్తుతి ఆరాధన చేసే విధంగా కానుక అర్పించే విధంగా కృప చూపించలేకే వందనా. కేవలం నీ కృప మమ్మల్ని ప్రేమించబ కాబట్టి ఇట్టి అవకాశము అనుగ్రహము కలగజేశావు. అందరి బట్టికి వందనాలు తను. ఈ సమయంలో ప్రభువా నీ వాక్యం, నీ ప్రణాళిక అయ్యా మేము తెలుసుకునే విధంగా, ఈ నడిపింపులో మేము జీవించే విధంగా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ సేవకుడు మరుగుపరుచుకొని అభిషేకం ద్వారా అందరితో ప్రభువా మాట్లాడి చెవియోగ్య విధంగా గ్రహించే విధంగా సంధించుమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచి కూర్చుందాం. ఓకే, మొదటి రాజులు 2వ అధ్యాయము 36, 37 వచనాలు. ఈ సంభవము, ఈ మూల వాక్యముకు సారాంశము మీకు కొంతమందికి తెలుసు, చాలామందికి తెలిసి ఉంటుంది బైబిల్ చదివిన వారికి. ఇప్పుడున్న సందర్భంలో, ఇప్పుడున్న సమయములో వాక్యము చదివినప్పుడు కొంతమందికి అర్థం కానట్టు ఉండవచ్చు. అయితే నేను అక్షర రూపంలో మీకు అర్థమయ్యే విధంగా తెలియజేస్తూ అలాగనే సారాంశం కూడా మనము గ్రహించేటట్టుగా దేవుని మాటలు విందాం. రాజు అయినటువంటి సొలొమోను కాలములో ఈ సంభవము సంభవించింది. దావీదుకు మారుగా తన కుమారుడైనటువంటి సొలొమోను తండ్రి తర్వాత కుమారుడు రాజ్య పరిపాలనగా రాజ్యం మీద సింహాసన ఆశ్రయుడుగా అయిన తర్వాత అతడు ఒక వ్యక్తిని పిలిచి, అతని పేరు షిమ్మి. ఏం పేరు? ఈ షిమ్మిని పిలిచి అడుగుతున్నాడు అనమాట, నువ్వు యెరూషలేములోనే కాపురం ఉండాలి, ఇక్కడనే నువ్వు ఇల్లు కట్టుకుని ఇక్కడనే ఉండాలి, ఇక్కడ ఉండకుండా రాజాజ్ఞగా నీకు ఇక్కడ ఉండకుండా నీవు ఒకవేళ కిద్రోను ఏరు వాగు దాటితే నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాది, నువ్వు నిశ్చయంగా చచ్చేదవు అని రాజు ఆజ్ఞగా అతనికి ప్రకటింపబడ్డది, అతనికి తెలియజేయబడ్డది. అప్పుడు షిమ్మి ఏమంటున్నాడు షిమ్మి, ఇది నీ చిత్తము కలుగున్నట్లుగా జరగనిమ్ము, నేను దానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పి రాజు దగ్గర సెలవు పొందుకుంటాడు. అంటే రాజు మాటను సమ్మతించాడు, ఏకీభవించాడు. ఆ రాజు చేసిన ప్రమాణాన్ని ఒప్పుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఈ సొలొమోను పర్టికులర్గా ఈ షిమ్మీని పిలిచి ఎందుకు మందలించాడు, ఎందుకు యెరూషలేములోనే కాపురం ఉండమన్నాడు అంటే దాని వెనుకల ఒక అర్థం ఉంది, దాని వెనుకల ఒక ఉద్దేశం ఉంది. ఆయన వృద్ధుడై ఆయన
దేవుని సన్నిధిలో నిద్రించే క్రమములో ముందు కొన్ని విషయాలు చెబుతాడు. కొన్ని విషయాలు చెబుతూ నేను ఎలాగ నా బ్రతుకు కాలంలో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు మార్గంలో ఎలా నడిచానో, మోషే ధర్మశాస్త్రం యొక్క కట్టడాల ఆజ్ఞలను అలా అనుసరిస్తే, నువ్వు పాటిస్తే నీ సింహాసనం మీద దేవుడు నేను కూర్చుండబెట్టాడే, నాకు మారుగా నువ్వు చక్కగా పరిపాలించగలుగుతావు, చక్కగా ప్రవర్తించగలుగుతావు అని చెప్పుకుంటూ, నీ సింహాసనానికి నీ పరిపాలనకు కొంతమంది అపాయకరమైన వ్యక్తులు ఉన్నారు. వారు నా మాటను ధిక్కరించారు, నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. కాబట్టి నీవు సుబుద్ధి గలవాడవు, నువ్వు ఎరుగుదు. మరి అలాంటి వ్యక్తులు నీకు ఉండడము అపాయకరం. ఎందుకంటే నిన్ను నియమించింది, నిన్ను ఏర్పాటు, నీ సింహాసనాన్ని మరి నిన్ను కూర్చునబెట్టింది, నిన్ను ఏర్పాటు చేసింది దేవుడే. కాబట్టి దేవుని ఏర్పాటుకు నువ్వు రాజ్య పరిపాలనగా నువ్వు స్థిరపరుస్తున్న దేవుని సంకల్పం నెరవేర్చడానికి. అయితే నీ పరిపాలనకు విఘాతం కలిగించే కొంతమంది ఉన్నారు, అపాయం చేసేవారు. వారిని మాత్రం ప్రాణముతో సమాధులు దిగుబడిపోకుండా, వారు చేసిన దోషమును బట్టి వాళ్ళ తల మీదకి వచ్చింది కనుక, మోపబడ్డది కనుక వాళ్ళ హతమార్చాలి. వాళ్ళ తల నెరిసిన వాళ్ళు అయినప్పటికీ హతమార్చాలి అని చెప్పారు. ఎందుకంటే దైవ సంకల్పాన్ని విఘాతం చేసేవారు ఎవరైనా బ్రతకకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలాంటి వ్యక్తుల్లో ఈ షిమీ ఒక్కడు. నేను బ్రతికిన కాలంలో అతన్ని క్షమాపణ కోరినప్పుడు నేను క్షమించాను, నేను ప్రమాణం కూడా చేశాను నేను చంపనని. కానీ ఆయన హృదయము యథార్థంగా లేదు. ఆయన హృదయము కీడు తలపించేటువంటి స్వభావం. కాబట్టి అతడి నెమ్మదిగా తన సమాధిలో దిగబడకపోవద్దు. కాబట్టి నీవు సుబుద్ధి గలవాడు కనుక అతని పట్ల ఏం చేస్తావో నీకే అప్పచెప్తున్నాను. కానీ అతని మాత్రము బ్రతకనీయకూడదు. ఇలాంటి వారిని నీ రాజ్యములో బ్రతకకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ షిమీ విషయంని పర్టికులర్ తన కుమారుడు పోతూ వృద్ధాప్యములో ఇక కొన్ని రోజులైతే ఆయన నిద్రిస్తాడు, చనిపోతాడు అనే సమయములో దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుతో చెబుతున్నాడు. అసలు అప్పచెప్పే విధంగా చివరి సమయంలో కొన్ని విషయాలు చెప్పే విధంగా చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడు అంటే తన సింహాసనము రాజుగా దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తిని రాజుగా అంగీకరిస్తలేరు. దేవుడు నియమించిన వ్యక్తిని అంగీకరించకపోతే దేవుణ్ణే అంగీకరించలేనటువంటి పరిస్థితి అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎన్ని రోజులున్నా అతన్ని నీ బుద్ధి ద్వారా ప్రవర్తించము అని చెబుతూ అతడు మాత్రం ప్రాణముతో మాత్రము సమాధిలో, అంటే సహజంగా మరణము కావద్దు, సమాధి ఇవ్వయే లోపల అతని పట్ల నా పట్ల చేసిన వ్యతిరేకంను బట్టి నీవు అతన్ని సంహరించాలని చెప్పాడు. అయితే దేవుడు దావీదు ద్వారా సొలొమోను చెప్తే సొలొమోను బుద్ధి గలవాడే ఏమని తెలుసా, నువ్వు యెరూషలేములో ఉంటేనే కాపాడబడతావు. తండ్రి చెప్పినది మాట తన హృదయంలో నింపుకొని ఇప్పుడు షిమీతో చెప్తున్నాడు అనమాట, యెరూషలేములో కాపురం ఉండని రోజులు నీకు ఏ అపాయము కలగదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ యెరూషలేము నుండి బయటికి పోతే మాత్రం నీకు అపారమైన అపాయం, అంటే నీ ప్రాణానికే అపాయం. కాబట్టి నువ్వు యెరూషలేము నుండి వదిలిపెడితే, నువ్వు తప్పిపోతే, లేకపోతే యెరూషలేము నుంచి బయటికి పోతే తప్పక నీ ప్రాణం నువ్వే ఉత్తరవాది, నువ్వు చచ్చుట తథ్యం అంటాడు. ప్రియ దేని బిడ్డలారా, ఈ విషయాన్ని మనము వాక్యంగా చెప్పబడిన విషయాన్ని ఒకసారి వాక్యంగా మనము నిర్ధారణ చేసుకుందాము. 2వ అధ్యాయము 1 రాజు 2వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. మరియు బెన్యామీనుడైన గెరా కుమారుడును బహురీము ఊరివాడునైన షిమీ నీ యొద్దనున్నాడు. నేను నా మహానయమునకు వెళ్ళుచుండగా
అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకై అతడు యోర్దాను నది యొద్దకు దిగిరాగా యెహోవా తోడు కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణము చేసి తిని వానిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు సుబుద్ధి గలవాడవు గనక అతన్ని ఏమి చేయవలెనో అది నీకు తెలియను. వాని నెరిసిన వెంట్రుకలు రక్తముతో సమాధిలో దిగజేయము, చేరనీయము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎస్, దావీదు పట్ల ప్రవర్తించిన ప్రవర్తన చెప్తున్నాడు అన్నమాట. నన్ను శపించాడు అతడు. తర్వాత మళ్ళీ పరిస్థితిని బట్టి నన్ను క్షమాపణ కోరినప్పుడు నేను క్షమించాను, ప్రమాణం చేశాను, నీ మీద కత్తి చేత నీ రక్తం చిందించాను, కత్తి చేత నేను హతమార్చానని ప్రమాణం చేశాను. ఆయన ఇప్పుడు బ్రతుకుతున్నాడు, నీ రాజ్యంలో నీ యొద్ద ఉన్నాడు, నీ రాజ్యంలో ఉన్నాడు. కానీ అతను మాత్రము తల నెరిసే వయసు వరకు ఉన్నా కూడా నువ్వు రక్తంతో సమాధిలో చేర్చాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు ప్రశ్న రావచ్చు, అంటే రాజులను లేకపోతే దావీదును దూషించాడు, ద్వేషించాడు, శపించాడు కాబట్టే కదా ఇలాగా పగ తీర్చుకోవడమా అని మనకు రావచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతడు సహజంగా అతన్ని శపించలేదు, దూషించలేదు, శపించలేదు. అవకాశాన్ని బట్టి ఇతన్ని ద్వేషించాడు, దూషించాడు, శపించాడు. విషయమే ఆల్రెడీ హృదయంలో ఒకటి అకారమైన ద్వేషం దావీదు మీద ఉంది. దాన్ని బట్టి ఆయన శపించాడు, దావీదును క్షమించాడు. దావీదు తనకు తనే ఏర్పరచబడలేదు, దేవుడి చేత ఏర్పరచబడ్డాడు. దేవుడి చేత ఏర్పరచబడినటువంటి అధికారులను శపిస్తే అపరాధులు అవుతారు. హల్లెలూయా. దేవుని శపించిన వారు అవుతారు, దేవుని దూషించిన వాళ్ళు అవుతారు. బిడ్డలారా, ఇది నిర్గమకాండములో కనబడుతుంది. చూడండి, 22వ అధ్యాయము నిర్గమకాండము 28వ వచనం. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు. అది 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 నీ దేవుణ్ణి నిందింపకూడదు, నీ అధికారిని, అంటే ఇజ్రాయేల్ దేశానికి అధికారి ఆయన రాజు, అతన్ని శపించడన్నమాట. ధర్మశాస్త్ర వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించాడు ఈ షిమి. అయితే దేవుని కటాక్షం అతని మీద ఉంది సుమా. వెంటనే నా తండ్రిని శపించావు గనుక నా తండ్రి చెప్పాడు నాకు ఇష్టానుసారంగా అతని పట్ల చేయమని, కాబట్టి నాకు అధికారం ఉంది, నేను తల నెరిసినతో సమాధానంగా నీకు దిగబడిపోకుండా చేయొద్దు, నేను రక్తము చిందించే విధంగా నేను హతమార్చమన్నాడని నా తండ్రి ఆజ్ఞాపించుడని ఎట్లా పడితే అట్లా చేయలేదు. సుబుద్ధి గలవాడని అందుకోసం చెప్పాడు, నువ్వు సుబుద్ధి గలవాడవు, మంచి బుద్ధి గలవాడవు, నీకు న్యాయంగా నీకు తెలుసు, కాబట్టి అతని పట్ల నువ్వు చేయి. కానీ అతన్ని మాత్రము హతమార్చాలి, సమాధిలో మాత్రము దిగొట్టే విధంగా, దిగిపోయే విధంగా అతను ఖడ్గం చేత రక్తం చెంది అతన్ని హతమార్చాలని చెప్పాడు. అయితే సొలొమోన్ ఏం చెప్పింది తెలుసా? యెరూషలేములో ఉన్నన్ని రోజులు నీకేం అపాయము కలగదు. ప్రియా దేవుని బిడ్డలారా,
చాలా మట్టుకు షిమీలాగా విశ్వాసంలో కూడా కొంతమంది ఉన్నారు. దేవుని చేత నియమింపబడిన వారిని సైతము అవకాశాన్ని బట్టి చూసి నిందించడము, దూషించడం, శపించడం జరుగుతుంది. కానీ వారిని కూడా దేవుడు కటాక్షించే విధంగా అవకాశం ఇస్తున్నాడు. ఈ సొలొమోను యేసుప్రభు సాదృశ్యం. ఈ యేసుప్రభు సాదృశ్యమైనటువంటి సొలొమోను ఏమని తెలుసా? యెరూషలేము ఒక సహవాసం, చర్చి, దేవుని యొక్క నివాసం ఉన్న స్థలం. అక్కడ నీవు నివాసం ఉంటే నువ్వు ఓరబడతావు, నువ్వు క్షమించబడతావు. ఎందుకంటే నీకు బదులుగా యేసుప్రభు యెరూషలేములోనే బలియాగం గావించాడు. అక్కడ నీవు కాపురం ఉండి నువ్వు కాపాడుతావు, బచాయించబడతావు. ఈ కాపురం నుండి, ఈ సామసం నుండి నువ్వు దూరమైతే తప్పక నువ్వు చేసిన దోషను బట్టి, నువ్వు చేసిన ప్రవర్తన బట్టి ఆ కీడు నీ తల మీదకి వస్తుంది, హతమార్చబడతాడు. నీ చావుకు నువ్వే ఉత్తరవాది ఈ ప్రాంతం నుంచి వదిలిపెట్టబోతే. ఎందుకంటే యెరూషలేముకు సరిహద్దుగా ఉంది కేత్రోనా ఏమండి వాగది, ఈ 39వ వచనంలో కిద్రోను వాగు, కిద్రోను వాగు. ఇది యెరూషలేము ఉత్తర ప్రాంతములో దేవుని పర్వతమైన, పరిశుద్ధ పర్వతమైన, లేకపోతే దేవుని ఆలయమైనటువంటి ఆ పర్వతము దిక్కున ఉంటుంది. ఒలివ కొండకును దేవుని పర్వతం మధ్యలో వాగు ఉంటుంది. అదే కిద్రోను వాగు. కిద్రోను వాగు, కిద్రోను వాగు. అది యేసయ్య ఏకాంతం ఉన్నప్పుడు ఒలివ కొండకు వెళ్ళేటప్పుడు కిద్రోను ఏరు దాటి ఒలివ కొండకు వెళ్ళినట్టుగా శిష్య బృందంతో కొత్త నిబంధన కనబడుతుంది. హల్లెలూయా. అది సరిహద్దు అన్నమాట యెరూషలేముకు. అంటే యెరూషలేము పొలిమేర నుంచి వేరే ప్రాంతానికి తీసుకుపోయే సరిహద్దు అది అన్నమాట. అందుకోసమే కిద్రోను వాగు, ఏరు వాగును దాటితే నీకు మరణశిక్ష ఉంటుందని చెప్పాడు. ప్రియా దేని బిడ్డలారా, షిమ్మీలాగా కొంతమంది దేవుడే, యెహోదేవుడే, షిమ్మికి యెహోదేవుడే, ఆయనేమి అన్యుడేమి కాదు. ఆయన కూడా దేవుని యెహోను నమ్మిన కుమారుడే, నమ్మిన భక్తుడే, ఇజ్రాయిలుడే. కానీ దేవుడు ఏర్పరచబడినటువంటి వ్యక్తులను దూషిస్తున్నాడే, ద్వేషిస్తున్నాడే, శపిస్తున్నాడే, నిందిస్తున్నాడే. కాబట్టి అతడు చేసిన ప్రవర్తన తల మీదకి వచ్చిందనమాట. ఇంకా పూర్వపరాల గురించి తెలుసుకుంటే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. దావీదు పరిపాలన సమయంలో, ఆయన రాజ్య పరిపాలన సజావు సాగుతున్న క్రమంలో తన కుమారులే, తన కడుపున పుట్టిన వారే తనకు మారుగా నేను రాజు కావాలి, నా తండ్రి తర్వాత నేనే రాజుగా అని అబ్షాలోము లేచినమాట. దైవ నిర్ణయంలో, దేవుని ఏర్పాటులో అబ్షాలోము లేడు. వారసత్వంగా ఉన్నాడు కానీ దైవ నిర్ణయములో, దేవుని ఏర్పాటులో లేడు 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 అప్పుడు అబ్షాలోముని ఎందుకు నియమిస్తాడు? అప్పటికే తన సహోదరుని హతమార్చుని చంపాడు. న్యాయం తన చేతిలో తీసుకొని తన తోబుట్టును హతమార్చాడు. అలాంటి నేరములో కొన్ని రోజులు తండ్రికి ఎడమగా కొంత ప్రాంతానికి వెళ్ళి తలదాచుకొని, ఆ తండ్రి వాంఛ ప్రేమ గలవాడు గనక ఏదో ఆవేశంతో ఒకరికొకరు ద్వేషం పెంచుకొని, మరి నా కుమారుని అంటే తన సహోదరుని చంపాడు, కానీ అతని మీద నాకు ప్రేమ ఉంది అని మరి ఇతరుల ద్వారా, రాయబారం ద్వారా, లేకపోతే సైన్యాధిపతితోనో, ఇంకా రాజ సింహాసనం మీద రాజ ప్రముఖుల్లో ఒకరిని ఏర్పరచుకొని మంచిగా చేసుకొని రాయబారము చేసుకొని తండ్రితో సమాధానం. అయితే తండ్రి అన్నాడు, ఆయన పట్ల ప్రేమ ఉంది కానీ నా సముఖములో రావద్దు అతడు ఇంకా పశ్చాత్తాప పడి ఉండాలి అని చెప్పి దేవుని సముఖం అంటే
రాజు సమ్ముఖం రాకుండా తన రాజ కుటుంబంలో చేరి నివాసం ఉంటున్న సమయంలో ఉన్నట్లుండి ఈ విషయంలోనే విడుదల పొందుకోలేదు, కానీ ఇంకో కుట్ర చేస్తున్నాడు. నా తండ్రి తర్వాత నేనే సింహాసనం మీద కూర్చోవాలని రాజుకు తండ్రికి తెలియకుండానే కుట్రలు చేస్తున్నాడు అనమాట. కొంతమందిని రాజభవనములో కొంతమంది యోధులను, అధికారులను, మొదలైనటువంటి సైన్యాధిపతులను మంచిగా చేసుకొని సిద్ధపరుస్తున్నాడు, తన రాజుకు ప్రకటించుకుంటున్నాడు. ఈ వార్త రాజు యొక్క పరిచారకులకు అర్థమైపోయింది, తెలియవచ్చింది. ఇది తెలుసుకొని ఆయన యవ్వనస్తుడు, చాలా బలవంతుడు. సో మనని ఎట్లాగో మనని తరుముతో మనని హతమారుస్తాడు, కాబట్టి మనం ఇక్కడి నుంచి పారిపోవాలని దావీదు అనుచరులు రాత్రి ఉడాయిస్తారన్నమాట. అయితే మనకు ఇక్కడ సందేహము రావచ్చు. దావీదు ఎంతో వీరత్వం ప్రదర్శించేవాడు, చుట్టుపక్కల రాజ్యాలన్నింటినీ యెహోవా యుద్ధంలో జరిగించిన వాడు. తన కొడుకును సంహరించడం పెద్ద విషయమా? కానీ తన వాత్సల్యంతో నింపబడ్డాడు. తన కుమారుడిని తన చేతుల ద్వారా చంపనేరుడు. ఆయన ఎంత యుద్ధశాలి అయినా, ఎంత వీరత్వం ఉన్నా ఆయన ప్రేమ గలవాడు. కనుక ఇప్పుడు ఏంటిది తరుణోపాయం తెలుసా? పారిపోవడమే ఆయనకు తెలిసిన విషయం. తనలో మూర్ఖత్వం ఉంది, కానీ ఎంతైనా కుమారుడు కదా, అతను శిక్షకు అర్హుడే. కానీ పశ్చాత్తాపం కలిగే విధంగా అతడికి ఉండాలి తప్ప ఈ భూమి మీద లేకుండా చేయడము తన ప్రాచుల్యం, తన ప్రేమను బట్టి, కుమారుడి మీద ప్రేమను బట్టి అలా చేయలేకుండా తన అనుచరులు పారిపోతున్నారు. అందరూ వలయంలాగా అతని యోధులు అతని చుట్టూ ఉండి మెల్లమెల్లగా తప్పించుకోవటానికి వెళ్తున్నప్పుడు ఆ సమయంలో ఈ షిమీ ఎదురుపడుతున్నమాట. యోర్దాను దాటే సమయంలో, నీవు సౌలు సింహాసనం ఎక్కేటానికి సౌలు కుటుంబం నువ్వు చేసిన ద్రోహము ఊరికిన పోతుందా? ఇప్పుడు నీ కొడుకు రూపంలో నీ కొడుతుంది అంటాడన్నమాట. ఎవరు? షిమీ. దేవుని ఏర్పాటులో లేని వ్యక్తి కాబట్టి అర్థం కాలే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పరచుకున్న వారిని మనము చూసే కళ్ళు లేకపోతే దాని కృపకు లోచుకోలేని వారుగా అవుతాం. దేవుడు నియమించింది కదా. దేవుడు ఒకరిని నియమిస్తే నీకు నచ్చకపోతే మాత్రము అది కాకుండా పోతాడా? దేవుడే అతను ఏర్పరచుకున్నాడు. సౌలు దేవునికి అనుకూలం ఉంటే సౌలుకు ప్రత్యర్థిగా ఎందుకు దావీదు? ఒకవేళ దావీదు ప్రత్యర్థిగా ఎదుర్కొంటే అది కేవలం తన జ్ఞాన సంపన్నం బట్టి, తన యొక్క వీరత్వాన్ని బట్టి తప్ప దేవుని ఏర్పాటుతోనే అతను ఢీకొనలేడు కదా. దేవుడు నియమించుడు, సౌలు నియమించుడు, దేవుడే దావీదును కూడా నియమించుడు. సౌలు ప్రవర్తన బట్టి, దేవునికి ఆయాసకరంగా ప్రవర్తించడం బట్టే కదా దావీదును ఏర్పరచుకున్నాడు. ఈ ఏర్పాటులో చూసే కళ్ళు లేవు ఈ షిమీకి. ప్రియ దేని బిడ్డలారా, దేవుని ఏర్పాటులో ఏర్పరచబడిన వారు ఆ నడిపింపును మనకు అర్థం కాకపోతే మన డేంజర్లో ఉన్నట్టు, షిమీలాగా తయారవుతాం. అధికారంలో ఉన్నప్పుడు, బలము అధికారంలో పరిపాలనలో గొప్పగా ఉన్నప్పుడేమో సప్పుడు చేతలు కుక్కిన పేరులాగా పడి ఉన్నాడు షిమీ. ఆయన నడుస్తుంది, ఆయన పరిపాలన, ఆయన మాట శాసనముగా, ఆయన మాట వేదం అన్నట్టుగా ఉన్నది కాబట్టి ఏం సపోర్ట్ చేస్తాడు. ఎప్పుడైతే దావీదుకు అభయం వచ్చిందో అప్పుడు లేస్తున్నాడు అన్నమాట. దేవుడు ఏర్పాటు ఎందుకు ఈ సౌలును ఇన్ని రోజులు మరి దేవుడు ఎడబాసి ఊరికే దురాత్మ వచ్చి ఊరికి సౌలును జరుపుతుండే? ఓ దిక్కు ఫిలిష్తీయుల యొక్క యుద్ధానికి, చుట్టుపక్కల వారి యుద్ధానికి వచ్చినప్పుడు దావీదు ఎదుర్కొన్నాడు. దేవుని యొక్క యుద్ధాలు ఆయన జరిపాడు, కానీ ఎప్పుడు తన సింహాసనం కాపాడుకున్నట్టుకు తన వారసత్వము నా తర్వాత నా కుమారులే వారసత్వంగానే తన సింహాసనం కాపాడుకునే విధంగా ఊకే దావీదు తరిపాడు తప్ప దేవుడి కార్యాలు చేయలేదు అని గ్రహించలేదు ఎవరు? షిమీ. ఎందుకంటే ఈయన కూడా సౌలు కుటుంబీకుడు కదా. కాబట్టి స్వార్థం,
దేవుని నడిపింపును, దేవుని ఏర్పాటును, దేవుని యొక్క ప్రణాళికను, సంకల్పము తెలిసినది కాదు. రక్త సంబంధంకి అర్థం కాదండి, ఈ లోక సంబంధంకి అర్థం కాదు, శరీర సంబంధమైనది అర్థం కాదు. అందుకోసం వ్యర్థంగా శపిస్తూ ఉన్నాడు. చూడండి, చదవండి 2 సామ్యుయేలు 16వ అధ్యాయము 5వ వచనం. 2 సామ్యుయేలు 16వ అధ్యాయము 5వ వచనం చదవండి. రాజైన దావీదు బహురీము దాతునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబకుడగు గేరా కుమారుడైన షిమీ అను ఒకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు. ఎందుకు అంటున్నాడు? దావీదు ఎందుకు శపిస్తున్నాడు? ఇక చూడండి 6వ వచనం. జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరు పార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకుల అందరి మీదను రాళ్ళు రువ్వుచు వచ్చెను. ఏమంటున్నాడు? 7వ వచనంలో, ఈ షిమీ నరహంతకుడా. ఏమంటున్నాడు? షిమీ దావీదును నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేళ వలనని నీవు వెళ్ళగొచ్చిన సౌలు ఇంటివారి హత్యకు యెహోవా నీ మీదికి రప్పించి ఏం అంటున్నాడు? యెహోవా నీ కుమారుని అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, వెంట వచ్చి శపిస్తూ దుమ్ము పోస్తూ శపిస్తున్నాడు అనమాట. రాళ్ళు రువ్వుతూ శపిస్తున్నాడు. వెంట వచ్చుతూ చీపో సన్నిధిలో సడమి అన్నట్టుగా, అంటే అవకాశం దొరికింది. మీరు ఎప్పటి సుందో ఉంది లోపల. దేవుని చిత్తము ఎరగకుండా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఏర్పాట్లో లేని వారు సైతము రాజ్య పరిపాలన సాగిస్తారండి. దేవుడే ప్రారంభంలో నియమించాడు. అట్లా సేవకులు కూడా దేవుని చేత నియమించబడిన వారు సంఘ కాపరులు రాను ఏమైపోతారో, దేవుని చిత్తానికి ప్రణాళిక విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు దేవుడు వదిలిపెట్టి ఇంకో సేవకులను ఏర్పరచుకుంటాడు. సరేనా? మనం ఏం చేస్తామంటే, ఇంత గొప్ప సేవకుడు ఎప్పటిసుందో ఉన్న వ్యక్తిని నిన్న మొన్న వచ్చినటువంటి సేవకుడు చెప్తే మనం వింటామా? ఎంతమంది ఆయన వెంబడిస్తున్నా, ఎంతమంది పేరుకు అంతమందికి ఒక సేవకుడిగా, ఒక మరి నాయకుడిగా ఉన్నంతగా మాత్రాన దైవ సంకల్పంలో ఉన్నారని మనము గ్రహించకూడదు, పొరపాటుపడకూడదు. ఆత్మ నేత్రాలు వెలిగింపబడుతూ ఉండాలి. దైవ సంకల్పంలో ఏర్పరచబడిన వారు ఎవరో మనం గ్రహించాలి. ఊరికనే ఎడ్డి గుడ్డి భక్తితో రావద్దండి. భక్తి చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ షిమీలాగా తయారవుతాం. అంటే నీతిమంతులను ద్వేషిస్తాము, దుర్నీతి పరులను సన్మానించే విధంగా ఉంటుందన్నమాట. దేవుడు ఎందుకు ఈ సౌలు కుటుంబం అలా చేశాడు చెప్పండి? సౌలు ప్రవర్తన బట్టే కదా. ఈ సౌలు కుటుంబము ఇలా చేయడం హత్య, అంటే సౌలు కుటుంబం హత్య చేశాం. ఆ దోషం నీ మీదకి వచ్చింది ఇప్పుడు. అందుకని నీ కొడుకు రూపంలో ఇప్పుడు నీకు ద్రోహము, మోసం జరుగుతుంది. అది నువ్వు గ్రహించలేదు. నువ్వు ఇలానే శపించదు కాకని చెప్పి, శపింపబడదు కాకని చెప్పి రాళ్ళు, దుమ్ము, ధూళి మొత్తము పోస్తూ శపిస్తున్నాడు. షిమ్మి వెంట వచ్చి చీపో దుర్మార్గుడా, నువ్వు నరహంతకుడా అని. అప్పుడు సేవకులు, యోధులు అంటారు, బలశూరులు, వీడు ఎంతటి వాడు, వీడు కుక్క లాంటి వాడు, వీడు మొరుగుతున్నాడు, వీడిని చంపేయడానికి రాజా ఆజ్ఞ నాకు జారీ చేయి, రాజా నేను ఆజ్ఞాపించుము అని చెప్పి సెరియా కుమారుడైనటువంటి అభిషేక్ అంటే, నా కొరకు మీరు రోషమవుతున్నారా? దేవుడు అతన్ని పలికిస్తున్నాడు. శపించనీయుడి, నాకు కడుపున పుట్టిన కుమారుడే నన్ను బాధిస్తున్నాడు, వేధిస్తున్నాడే, నాకు ద్రోహం చేస్తున్నాడు, నన్ను హత్య చేయటానికి చూస్తున్నాడే, నన్ను తరుముతున్నాడే,
ఈ షిమి చేయడం పెద్ద విషయమా? ఒకవేళ శపించి దేవుడు నా బాధల్లో నా శ్రమలు చూసి ఈ శాపమే రేపు దేవుడు నాకు మేలు చేస్తాడేమో, నన్ను ఆస్వాదిస్తాడేమో. నోరిచ్చిండు కదా, దేవుడు అనుమతి లేకుండా అతను శపించాడు కదా ఇంత ధైర్యంగా. అతను చంపడంలో ఏముంది? కాబట్టి మరుగని. ఎందుకంటే నేను పరిస్థితుల్లో ఎట్లున్నాను, అవకాశం ఇచ్చిన విధంగా ఉన్నాను కదా. ప్రియదేవులారా, కొన్నిసార్లు మన జీవితంలో బలహీనమైనటువంటి సమయంలో మనవారెవరో మన ఆనివారెవరో కనబడతారు. లైఫ్లో కొన్నిసార్లు మనకు అప్ అండ్ డౌన్స్ రావాలండి. అన్నీ ఉన్నప్పుడు గొప్పగా కొనియాడతారు. లోపల ఏమున్నా నేను నడుస్తుంది కాబట్టి చచ్చినట్టుగా మన మాట, మనకు విధేయత, మన పరిచారకులుగా, మన స్నేహితులుగా, మన యొక్క సహచరులుగా కనబడతారు. ఎప్పుడైతే బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడు నిజంగా మన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో బయటపడతారు. ఈ షిమి బయటపడ్డాడు. ఉత్తగా కాదు, శాపము తనలో హృదయంలో ఉన్న అక్కసంత నరహంత కూడా దుర్మార్గుడా అని శపిస్తున్నాడు. మంచిగా ఉంటే ఆగలేదు. ఇగో చూడు, సౌలుకు చేసిన దోషంను బట్టి ఇప్పుడు నీ కుమారుని రూపంలో నిన్ను మోసంలో చిక్కబడే విధంగా జరుగుతుంది. అందుకోసమే చీపో అని నిన్ను రాళ్ళతో దుమ్ముతో శపిస్తా ఉన్నాడు. మరి దుమ్ము పోసుకుంటూ అప్పుడు అంటాడు, దేవుడు అనుమతి లేకపోతే అతడు అలా చేయడు కదా. దావీదు అలా తగ్గించుకున్నాడు కాబట్టి ఆ శాపం దావీదుకి మేలు జరిగింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనము సహించాల్సిందే. ప్రతిదానికి రోషపడటానికి ఉండదు. అనుకాని చోట అధికులము అనరాదు. మన చేతని కానీ పరిస్థితులు కొన్నిసార్లు బలహీనమైపోతుంది. అప్పుడు మనం మౌనంగా ఉంటే సరిపోతుంది. చాలామంది అంటారు మన దిగజారుతనం, మన ఆర్థిక ఇబ్బందిని బట్టో, లేకపోతే మన అనారోగ్య సమయంలో, లేకపోతే ఆ శోధన కాలంలో, మనకు చాలా బలహీనమైనటువంటి సమయంలో బయట వారు ఎవరో మనవారు ఎవరో బయటపడతారు. ప్లస్ అలాగా శపించబడే విధంగా, మనల్ని అవమానపరిచే విధంగా, దుర్మార్గులుగా, నరహంతకులుగా చూసేవారు. సహిద్దాం, ఓర్చుకుందాం. దేవుడా నువ్వు చూస్తున్నావు. హల్లెలూయా. దావీదు ఎలాగ సహనము, ఓపికను, సాత్వికం సహనము వహించాడో, ఓపిక వహించాడో, అదే శాపము అతనికి మేలుగా మారింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ అతని పగ పెట్టుకుని, గజ్జి పెట్టుకుని అతన్ని సంహరించడం ఎంతలా అండి? తన సేవకులే, తన యొక్క సైన్యాధిపతే, లేక తన బలాఢ్యులు అంటున్నారు, ఒక్కసారి నువ్వు అనుమతి వాళ్ళని చంపేస్తాను. అతడు చెప్పే విధంగా ఉన్నాను కదా అని చెప్పి ఓర్చుకున్నాడు. ఈ లోపల తారుమారైంది పరిస్థితి అంతా. దావీదు పరిస్థితి తారుమారైంది. ఎలాగా ప్రాణము అరచేతిలో పెట్టుకొని పారిపోతున్నాడు తన సేవకులు, తన పరిచారకులతో, తన సైన్యముతో. అక్కడ యెరూషలేములో తన సింహాసనము, తన కుమారుడు కుట్ర చేస్తున్న చూడు, అవన్నీ కుట్రలన్నీ యెహోవా దేవుడు భగ్నం చేసి, మళ్ళీ రాజైన దావీదే సింహాసనం మీద ఆసనుడిగా ఉండేటకు దేవుడు మార్గము సుఖము చేసి, ఆ వాతావరణం అంతా, గొప్ప వాతావరణం అంతా సమాధానం వచ్చినప్పుడు మళ్ళీ ఆయన తిరుగు ప్రయాణం వస్తాడు కదా. యోర్దాను అవతలకు పోయిన వ్యక్తి, ఎందుకంటే యోర్దాను వరకు ఎందుకు పోయినాడు? అక్కడ దాకా వస్తారు తనతో ఉన్నవారు భయంకరమైన యోధులు కాబట్టి. అబ్షాలోము కూడా యోధుడే, బలవంతుడే కాబట్టి మనల్ని తరుముతూ వస్తున్నారు. కాబట్టి మనము త్వరగా ఈ నది దాటి సురక్షితమైన ప్రాంతంలో వెళ్ళాలని వెళ్ళిన వాళ్ళు దేవుడు ఈ లోపల అద్భుతం తారుమారు చేశాడనమాట. ఆ కుట్రలన్నీ చేసేసాడు. ఇప్పుడు మళ్ళీ దావీదు సింహాసనం మీద కూర్చోవటానికి మళ్ళీ తనకు అనుకూలమైనటువంటి సహచరులు కానీ,
పరిచారకులు కానీ ప్రజలు కానీ అతన్ని ఇప్పుడు జయజయలు పలుకుతూ మళ్ళీ యెరూషలేముకు అనగా ఇజ్రాయేల్ దేశానికి యెరూషలేము తీసుకొస్తున్నారు. ఆ క్రమంలో షిమి మళ్ళీ డైరెక్షన్ మార్చుకుని యూటర్న్ తీసుకొని ఏమంటే తెలుసా, రాజా నేను తప్పక ప్రవర్తించను, నన్ను క్షమించవా, నేను బుద్ధి గడ్డి తిని నేను అలాగా ప్రవర్తించాను, నన్ను క్షమించవా అడిగినప్పుడు ఇతడు చేస్తున్నది దొంగ అంటే నిజమైన పశ్చాత్తాపం లోపల కనబడతలే హృదయంలో, పైకి పరిస్థితి మళ్ళీ నువ్వే రాజుగా అయ్యేటట్టున్నావు, మళ్ళీ ఇప్పుడు నీ రాజరికం వచ్చిన తర్వాత నన్ను ఏడా శిక్షిస్తావో దండిస్తావో అని చెప్పి ముందుగా ఏం చేస్తున్నాడు, అతడు చేసిన దోషమును బట్టి అతడు చేసిన శాపితమును బట్టి పశ్చాత్తాపడతలేడు. కానీ అప్పడమందం కాపాడటానికి అప్పడమందము తప్పించుకోవటానికి రాజును ధిక్కరించాను కదా అని చెప్పి మీద క్షమాపణ కోరుతున్నాడు. 2 సామ్యులు 19వ అధ్యాయము 19వ వచనం చూడండి. నా ఏలినవాడా నేను చేసిన ద్రోహము నా మీద మోపకము, నా ఏలిన వాడవగు నువ్వు ఏలిన వాడవును రాజునగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసునగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకము ఉంచుకొనుకుము, మనసునందు ఉంచుకొనుకుము. నేను పాపం చేసి తినని నాకు తెలిసినది గనుక యోసేపు వారు అందరితో కూడా నా ఏలినవాడవైన రాజు నేను ఎదుర్కొనుటకు నేను త్వరగా వచ్చి ఉన్నాను. 22, 23 దావీదు వాళ్ళు రోషపడుతున్నమాట. ఏమి పొందు ఇట్టి సమయమున ఇజ్రాయేలులో ఎవరైనా ఈ సంతోష దినం మళ్ళీ మనకు ఎంత జటిలమో ఎంత సమస్యగా ఎంత వేదనగా ఉన్నటువంటి పరిస్థితి అంతా ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా అవుతుంది. వాతావరణం మళ్ళీ అందరము కలుసుకునే విధంగా ఇజ్రాయెల్ దేశంలో మళ్ళీ యెరూషలేములో మళ్ళీ సింహాసనం మీద కూర్చునే దేవుడు భాగ్యము మార్గం సరళపరచును. ఇలాంటి శుభ సందర్భంగా ఇతన్ని శిక్షించడం, ఇతన్ని మరణ శిక్ష విధించడము ఇది సబబు కాదు, ఇది సమయం కాదు అంటున్నాడు దావీదు. నుదురా ఇప్పుడు నేను ఇశ్రాయేలు వారి మీద రాజునైన సంగతి నాకు తెలిసే ఉన్నదని చెప్పి ప్రమాణం చేసి నీకు మరణశిక్ష విధింపనని సిమితో సెలవిచ్చెను. మిగతా యోధులు అంటారన్నమాట, అయా నీ అభిషేక్తుడు దేవుడు అభిషేకించడం నిన్ను దూషించడం చెప్పించడం వీడు మరణానికి పాత్రుడు, చావాలి అంటే మన సింహాసనం సింహాసనం మీద కూర్చునే అవకాశం దేవుడు మనకు కల్పించాడు. నేను ఇజ్రాయేల్ రాజుగా అయ్యే విధంగా ఉన్న ఈ శుభ సందర్భంగా మళ్ళీ తిరిగి నాకు సింహాసనం ఇచ్చిన ఈ శుభ సందర్భంగా ఇతన్ని నేను మరణశిక్ష విధించాను. ఎందుకంటే ఇతడు క్షమాపణ కోరుతున్నాడు కాబట్టి, నేను తప్పు చేసిన పాపం చేసిన నన్ను క్షమించుము, నీ మనసులో పెట్టుకోవద్దు, నువ్వేమనుకోవద్దు అని చెప్పి క్షమాపణ కోరుతున్నాడు కాబట్టి అతనికి ప్రమాణం చేసిన మరి నేను చంపనని చెప్పాడు. కానీ ఆయన రాజ్య పరిపాలనలో ఉన్నప్పుడు అతడు చేసిన దోషమును గుర్తుపెట్టుకో. ఎందుకంటే నిజమైన పశ్చాత్తాపం ఉన్నప్పుడు వారి మాట, వారి ప్రవర్తన, వారి యొక్క నడవడి వేరే ఉంటుందండి. ప్రియ దేని బిడ్డలారా, ప్రభు సముఖంలో వచ్చి మన మీద క్షమాపణ పొందుకుంటూ మన మీద నేను పాపం అని ఒప్పుకుంటే సరిపోదు. నిజమైన పశ్చాత్తాపం ఉంటే మన మాట మారుతుంది, మన ప్రవర్తన మారుతుంది, మన తీర్మానం మారుతుంది, మన విధేయత మారుతుంది, మన యొక్క నడవడి మారుతుందండి.
మారలేని జీవితాలు చాలా మట్టుకు షమీలాగా ప్రార్థనకు వస్తున్నా. సమయాన్ని బట్టి, పరిస్థితిని బట్టి మనం అనుకూలంగా మారిపోతున్నాం. ఊసలు వెళ్ళిలాగా అలా ఉంటే యెరూషలేములో రాజుగా ఉన్న వ్యక్తి అసలుకే సహించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దావీదు సొలొమోనుకు చెప్పింది తెలుసా? నీవు దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డ, నేను నా వారసత్వంగా నీకు ఇవ్వలే సింహాసనం. దేవుడు నిన్ను కోరుకున్నాడు, నా తర్వాత నువ్వే. సౌలు కొట్టేసినట్టుగా నా కృప నీకు, నీ కుమారులకు, నీ సంతతి కొట్టేనని దేవుడు ఇచ్చాడు. కాబట్టి నీవు దేవుడి చేత ఏర్పరచబడిన వ్యక్తి కనుక నీ సింహాసనకు విఘాతం కలిగించే మూర్ఖత్వము షమీలో ఉంది. కాబట్టి అతన్ని హతమార్చమంటున్నాడు. నేనైతే మాట ఇచ్చాను కాబట్టి నా పరిపాలనలో నా పాలనలో అతను నేనేమి హాని చేయలేదు. కానీ నీవు మాత్రము నీ సింహాసనకి ఇబ్బంది పెడతాడు, చాలా అస్థిరపరుస్తాడు. దైవ ఏర్పాటును, దేవుని యొక్క ప్రణాళికకు విఘాతం కలిగించేటువంటి మూర్ఖుడు. కాబట్టి అతను ఏరేయమంటున్నాడు. అయితే ఈయన సుబుద్ధి కలిగిన వాడు కదా, తను చెప్పిన వెంటనే చెప్పిన మాటలు బట్టి ప్రవర్తిస్తలేడు. ఏమని తెలుసా? నువ్వు యెరూషలేములో ఉన్నన్ని రోజులు నీకు శిక్ష ఇది ఏమీ. ప్రియా దేవుని బిడ్డలారా, మన తన దేవుని దృష్టికి అందరము మనము షమీలాగా శాపము, నరహత్య, నరహంతకులుగా, దుర్మార్గులుగా ప్రవర్తించినటువంటి ప్రవర్తన ఉన్నవారు. పైపెచ్చి మనం ఉండి ఇంకొలకు దోషిస్తాం. దావీదు లాంటి వాళ్ళను, నీతిమంతులను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలాగా దూషించినప్పుడు దేవుడు సహించాడండి. దేవుడు సహిస్తాడా? సహించాడు. అలాంటి వారిని, షమీ లాంటి వాళ్ళను సంహరించుటకు ఆయన వాళ్ళ మీద, వాళ్ళు చేసిన ప్రవర్తన వాళ్ళ తల మీదకి తీసుకొచ్చి వాళ్ళని గొప్పగా శిక్షించటకు ఇష్టపడతాడు. చూడండి 101వ కీర్తన 7వ వచనం చదవండి. మనం మొదటి వాక్యం, మొదటి సందేశంలో మనము దాంట్లో ఒక వాక్యం తీసుకున్నాం. ఇప్పుడు దాని తర్వాయి వాక్యం చూడండి. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అధికారులు శపించే విధంగా ఉన్నది. దేవుడు నియమించిన, దేవుని ఏర్పాటులో ఉన్నవారు, దేవుడు నియమించిన వారిని శపిస్తే అది దేవుడు నిందించిన వారుగా అవుతారు. దేవుని ఇల్లు అనగా యెరూషలేము. యెరూషలేములో మోసం చేయవారు కానీ, దైవ సంకల్ప విఘాతం కలిగించేటువంటి అబద్ధమాడేవారు కానీ ఉండకూడదు. సంహరింపబడే విధంగా జాబితాలో ఉన్నాడు, చంపబడే జాబితాలో ఉన్నాడు. అందుకోసమే సొలొమోను ఏమంటే తెలుసా? నీవు యెరూషలేములో ఇల్లు కట్టుకొని ఇక్కడనే ఉండు, నువ్వు సురక్షితంగా ఉంటావు. ప్రియదేవులారా, మన సావాసమే మనకు సురక్షితంగా ఉంటాం. ఈ సావాసము వదిలిపెట్టే విధంగా, ఈ సావాసములో వస్తూ మనము షమీలాగా ప్రవర్తిస్తే మన శిక్ష మన మీద, మన తల మీదకి వస్తుందని మనం ముందు వాక్యం నేర్చుకొని విడుదల పొందుకున్నాం కదా. నిజంగా పశ్చాత్తాపడకపోతే నిజంగా ఎప్పటికైనా ఆ శిక్షకు కారకులవుతాం. ఏం చెప్పింది తెలుసా? సొలొమోను చెప్పినది నేను సమ్మతించాను, నేను ఒప్పుకుంటున్నాను నీ ప్రమాణము అని చెప్పి, నేను ఆ ప్రమాణానికి నీ రాజాజ్ఞకు లోబడతాను, చిత్తము నీ దృష్టికి అనుకూలమైనది మరి చేయండి, నువ్వు చెప్పినట్టుగా చేస్తానని చెప్పాడు. అయితే కొన్ని రోజులు యెరూషలేము కాపురం ఉన్నప్పుడు మంచిగానే ఉన్నాడు, మంచి సజీవంగా ముందుకు సాగిపోయాడు. అయితే ఒకరోజు తన ఇద్దరు పని వాళ్ళు పారిపోయారు ఇంట్లో నుంచి. గాతు అంటే ఫిలిష్తీయుల దేశంలో గాతు అనే ఒక ప్రాంతానికి ఆకీషు అనే రాజు దగ్గరికి పోయారు. ఎవరు? తన ఇద్దరు పనివారు, షేమి ఇద్దరు పనివారు పారిపోయారన్నమాట. పారిపోతుంటే రాజు ఆజ్ఞ గుర్తుకు రావాలన్నమాట. చూడు, మనసులో భయం లేనిగాడు షిమి.
మర్చిపోయాడు. రాజు ప్రమాణం చేసిండు, రాజు నాకు ఆజ్ఞాపించిండు, ఈ యెరూషలేము దాడితే నీకు మరణ శిక్ష ఉంటుంది, నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాది, నువ్వు చచ్చేదాం అన్నాడు కదా అని గుర్తుకు రావాలి. దేవుని కృపను ఆశ్రయిస్తే గుర్తుకొస్తుంది. దేవుని కృప ఆశ్రయం లేదు కాబట్టి ఏం చేసిండు, ఇద్దరు పని వాళ్ళు పారిపోయారని చెప్పి వాళ్ళు ఎక్కడున్నారు, గాతు ప్రాంతంలో అకీష్ అనే గాతు రాజు దగ్గర వాళ్ళు చేరి ఉన్నారని సమాచారం అందిందన్నమాట. ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు అక్కడికి పోవటానికి ఇష్టపడుతున్నాడు. ఎవరు? షిమి. వెళ్ళి వాళ్ళిద్దరిని పట్టుకొచ్చుకోవటానికి వెళ్ళాడు. ఈ వార్త సొలొమోను రాజుకి వినబడ్డదనమాట. అప్పుడు పిలిపిస్తాడనమాట. నేను చెప్పింది ఏంది, నువ్వు చేసేది ఏంటిది, కనుక నీ ప్రాణం నువ్వే ఉత్తరవాది, ఈ యెరూషలేము దాడితే నీకు మరణశిక్ష విధింపబడుతుంది నేను చెప్పానా? కానీ నీవు మూర్ఖించి రాజు ఏడ్చాడని నువ్వు ధిక్కరించావు కదా. నీకు అవకాశం ఇచ్చినా కూడా నువ్వు వినియోగించుకోలేదు. నువ్వు ఆల్రెడీ నువ్వు శిక్షకు పాత్రుడవు. నా తండ్రిని అంటే దేవుడు ఏర్పరిచినటువంటి అధికారం నువ్వు దూషించావు, నువ్వు శపించావు, ఏం చేశావు, నిందించావు, అవమానపరిచావు, ఘోరంగా చీగొచ్చావు. అప్పుడే నీకు శిక్ష ఉండాలి. కానీ దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు నా ద్వారా, కానీ హృదయంలో మూర్ఖించావు అంటున్నాడు. చూడండి 43-44 2వ అధ్యాయం 1 రాజులో. కాబట్టి యెహోవా తోడని నువ్వు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతివేమి అడిగి నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్లు నీ హృదయములో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను. నువ్వు చేసిన కీడు యెహోవా నీ తల మీదకే రప్పించును. ప్రియా దేని బిడ్డలారా, మొదటి మెసేజ్కి ఇప్పటికి కొంచెం లింక్ ఉంటుంది. తల మీదకి ఎందుకు వస్తాయంటే నీతిమంతులను ద్వేషించడం వల్ల, దేవుని ఏర్పాటు చేసిన వారిని ఆ సేవకులను ద్వేషించడం, దేవుడు వదిలిపెట్టిన సేవకులను గొప్పగా చేయడం. ఎస్, మనము దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తిని దేవుడు నడిపిస్తున్నప్పుడు దాంట్లో దేవుని యొక్క సంకల్పం చూడకుండా, దేవుని యొక్క ఉద్దేశం చూడకుండా, దేవుని యొక్క చిత్తం చూడకుండా ఇతని ద్వారానే పలానా కుటుంబం రాకొట్లేదు, ఇతని ద్వారానే పలానా వాళ్ళు ఇలా అయిపోయారు, ఇతని ద్వారా అని చెప్పి మనం మనమే మెజర్మెంట్, మన సొంత హృదయంతో మనకు అనుకూలంగా విచారం చేసుకొని మనమే మెజర్మెంట్, మనమే కోలబద్ధత అంటే ఏమంటారు, కోలమానం చేసుకొని ద్వేషించడం అన్నమాట. ఆ వ్యక్తులను శపించడం, చాటుమాటున శపించడము, ద్వేషించడము, దూషించడము, నిందించడము. హల్లెలూయా. అది మన తల మీదకి వస్తుంది, ఈ షిమీకి వచ్చినట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బహుశా అదే దేవుని ఏర్పాట్లో ఉన్నవారు హతమార్చబడుతున్నప్పుడు అది హత్యన నిజ నిర్ధారణ చేయటానికి దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది. ఎవరు? మాస్టర్ పగడాల ప్రవీణ్ గారి యొక్క సతీమణి. కనుక దీన్ని పట్టుకుని మీరు ఎక్కడెక్కడ దూషించే విధంగా, ద్వేషించే విధంగా కాకుండా కొంచెము రిపోర్ట్ రాని, కొంచెము ఏం చేయరాని, గవర్నమెంట్ చొరవ తీసుకుంటుందని చెప్తున్నారు కదా, రాని. ప్రియా దేవుని, మనం తొందరపడి కొంచెం చేస్తే దానికి పర్యావసనం మనము ఎదుర్కొనే విధంగా ఉంటుంది. అయితే ఇంకో విషయము, ఒకవైపున ఇలా ఉంటే ఇంకోవైపున న్యాయం జరుగుతులేదని న్యాయపదంగా యథార్థంగా న్యాయఘోష చేసేవారుగా గవర్నమెంట్ కావాలని ఈ న్యాయాన్ని
బహిర్గతం చేయకుండా, న్యాయం అన్యాయం అనే నిర్ధారణ చేయకుండా దైవపక్షం ఉండి నీతిమంతుల యొక్క మరణం కొరకు ఘోషిస్తూ న్యాయం చేయాలని గొంతెత్తే వారిని గొంతు నొక్కే విధంగా ఏం చేస్తున్నారు? పట్టుకొని జైల్లో పెడితే కొంతమంది ఇదే అదును చూసి ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళు లేరా? శపించేవాళ్ళు లేరా? అది కూడా. అందుకొరకు మనం ఏం చేయాలి? ఇలాంటి సమయంలో దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని ఏర్పాటున్న వారిని పక్షులు విజ్ఞాపన చేయాలి. దూషించి నిందించే పర్వం కాదు ఈ సమయంలో. ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చేస్తూ అన్యాయం చేపడుతున్న దేవుని బిడ్డలకు న్యాయం జరిగే విధంగా చేస్తే దేవుడు అధికారులు దేవుడు కలగజేసుకుని అద్భుతం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనవసరంగా నీతిమంతులు దూషించడం వల్ల మనం ఏమవుతుంది? మన నెత్తి మీదకి నేరం వచ్చేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యెరూషలేములో ఎందుకు కాపురం ఉన్నాడంటే, యెరూషలేములో కాపురం ఉంటేనే, అనగా చర్చ్ అనే సావాసన ఉంటేనే మనము కాపాడబడతాం. యేసయ్య రక్తం ద్వారా మనము ప్రాయశ్చిత్తము చేయబడి మనము విమోచింపబడతాం. ప్రార్థన సహవాసం లేకుండా ఊరికనే భౌతికంగా మనము ధర్నాలు ర్యాలీలు కూడా ఇబ్బందే. సావధానంగా మన వ్యక్తిగత ప్రార్థనలో వండుకుంటూ మంచిగా దేవునితో అనుబంధం వండుకుంటూ ర్యాలీ చేయు, శాంతి ర్యాలీగా నిరసన వ్యక్తం చేయు, నీ బాధ ఏందో తెలియచేయము గవర్నమెంట్కు సావధానంగా. కొంతమంది ఏం చేస్తున్నారు? సేవకులు, విశ్వాసులు దేవునితో అనుబంధం లేకుండానే మొత్తం ఇక ఈ వాతావరణంలో ఉంటే అది శోధనకు దారితీస్తుంది, అపాయానికి దారితీస్తుంది, ప్రమాదానికి దారితీస్తుంది. అవును, అన్యాయమే. కానీ ఈ అన్యాయాన్ని దేవునికి మొరపెడతాం. శాంతియుతంగా ర్యాలీగా మనం గొంతు సోషల్ మీడియా ద్వారా లేకపోతే ప్రార్థన ద్వారా మన ఘోష వెలబుస్తాం. అంతకంటే ఏం చేయలేము. దేవుడే చేయాలి కదా, దేవుడు చేయాలి. ఉపవాసం చేయాలి. అవసరమైతే దేవుని నామంలో కనిపెట్టి ప్రార్థన చేస్తే అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏది ఏమైనప్పటికీ ఈ షిమి అలాంటి ప్రవర్తన ఉన్నవారు అవకాశవాదులుగా, బలహీనత ఉన్నప్పుడేమో దురుసుగా మాట్లాడడం, బలవంతులుగా ఉన్నప్పుడేమో ప్రేమ మాట్లాడడం. ఈ నకిలీ వాళ్ళు ఉన్నారే, ఈ వేషధారులు చాలా మట్టుకు షిమిలాగా ఉంటారు. వాళ్ళని దేవుడు ఏరేస్తాడు. దేవుడు ఆల్రెడీ ఇచ్చాడనమాట. నువ్వు సహవాసం ఉండని రోజులో, దేవునితో అనుబంధం ఉండని రోజులో నీకు ఏ అపాయమో జరగదు. ఒకవేళ యెరూషలేము దాటిపోతే నీకు అపాయం వస్తుంది నీ మీద. నేను ఇప్పుడు నీకు ప్రమాణం చేస్తున్నా చూడు, ఈ ప్రమాణాన్ని నువ్వు నిలబడకపోతే నీ ప్రాణం నీకే ఉత్తరవాది, నీ ప్రాణం నువ్వే ఉత్తరవాది అని చెప్పి దేవుడి చేత ఏర్పరచబడినటువంటి దేవుని నామంలో మరి ప్రమాణం చేసిన ఆ ప్రమాణం నిలుపుకోలేదు కాబట్టి శిక్షకు కారకుడు అవుతున్నాడు. హల్లెలూయా. చూడండి మరొక వాక్యం చూడండి, యెహెజ్కేలు 17వ అధ్యాయము 19వ వచనం. అందుకు ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అతడు నిర్లక్ష్య పెట్టిన ప్రమాణము నేను చేయించినది కదా, అతడు రద్దుపరచినందున అతడు రద్దుపరిచిన నిబంధన నేను చేసినదే కదా, నా జీవం తోడు ఆ దోష శిక్ష అతని తల మీదనే మోపుదును. హల్లెలూయా. అతని తల మీదనే మోపబడుతుంది. అందుకొరకు మనము షిమీలా ప్రవర్తన మనకు ఉన్నదేమో ఒక్కసారి అని మొదటి మెసేజ్లో మన తల మీదకి వచ్చిన దోషము పొంగి పొరలు పారుతున్న మనం మొయ్యలేనటువంటి మన తల మీద ఉన్న భారము మనం తేలికపరుచుకుని యేసయ్య బలియాగమును ఆశ్రయించి
మన ఎడల ఆయన ప్రాయశ్చిత్తము చేయబడినప్పుడు మనం పశ్చాత్తాపంతో ఆ దోషం నుంచి కాపాడబడి దేవుని నిబంధనలు స్థిరపరచబడ్డాం. ఈ షిమీ లాంటి ప్రవర్తన మన జీవితంలో ఉండకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకు నిజమైన పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తం అంటే పశ్చాత్తాపం కలిగితే నిజంగా దేవుడు మన మీద ఉన్నటువంటి ఆ దోష భారము తొలగిపోయే విధంగా కటాక్షించి మనం విడిపిస్తాడు, ఆదరిస్తాడు. యెరూషలేములో సదాకాలముని కాపురమునేటట్లుగా మనం స్థిరపరుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే యెరూషలేములోనే అంటే సంఘములోనే మనకు నీతి కలుగుతుంది, మనకు రక్షణ కలుగుతుంది, మనకు విమోచన కలుగుతుంది, మనకు అపాయం నుండి కాపాడే రక్షణ దొరుకుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సహవాసం చాలా ప్రాముఖ్యం. ఆదివారం సహవాసం చాలా కనుక ఈ షిమీలాగా దేవుడు ఇచ్చిన ప్రమాణం ఉందే. ఆనాడు వేగులవారు యెహోషువ కాలంలో 2 వేగులవారు ఎరుకో పట్టణానికి పోయినప్పుడు కూడా ఆ రహాబు వేషని రహాబు దగ్గర కూడా చెప్పారు కదా, నన్ను కాపాడిరు మీరు రహాబు, మేము వచ్చి నిశ్చయముగా యెహోవా దేవుడు ఈ రాజ్యాన్ని మాకు వశపరుస్తున్నాడు. అలా ఆ సమయములో నన్ను కాపాడుటకు మీ దేవుడు గొప్ప దేవుడు, నన్ను నా కుటుంబాన్ని కాపాడుటకు నన్ను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే ఈ కిటికీ ద్వారా ఒక ఎర్ర నూలు పోగు జారవిడివండి, అప్పుడు మీరు కాపాడబడతారు. ఒకవేళ మీ ఇంటి వాళ్ళు ఈ ఇంట్లో నూలు విరిచినటువంటి ఈ కిటికీ ఇంట్లో మీ వాళ్ళు లేకపోతే ఈ ప్రమాణం నుంచి మాకు విడుదల, ఏ దోషం లేదు. ఇక్కడ మీ ప్రాణాన్ని మీరే ఉత్తరవాదులు. అందరూ ఈ ఇంట్లో ఉంటేనే మీరు కాపాడబడతారు. ఎందుకంటే ఈ ఇల్లు ఎర్రని రక్తములు ముంచబడి, లేకపోతే ఎర్రని నూలి పోగు వేలన చేయబడి, ఆ గుర్తు యేసయ్య రక్తం యొక్క ప్రోక్షణకు గుర్తు, విమోచనకు గుర్తు, రక్షణకు గుర్తు, భద్రతకు గుర్తు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ షిమీ కూడా యెరూషలేమును ఎందుకు అంటే యెరూషలేము యేసయ్య రక్షణ చేసిన ప్రాంతం, దేవుడు పరిపాలించిన యెరూషలేము. ఆ యెరూషలేములో సిలువలో బలియాగం గావించి మరి రక్షణ ఇచ్చే ఈ యెరూషలేము దగ్గర ఉంటేనే మనం కాపాడబడతాం, లేకపోతే షిమీలాగా దేవుని కృపలో నుండి తొలగిపోతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవులారా, కాబట్టి మనము దైవ ఏర్పాటున్న వాళ్ళను కానీ దైవ నీతిమంతులు కానీ మనతో తెలుసో తెలియక నోరు మారేసుకుంటాం, అపార్థం చేసుకుంటాం, పరిస్థితిని బట్టి మనము ప్రవర్తిస్తాం. ఇది షిమీ యొక్క లక్షణము. అలాంటి షిమీ లాంటి స్వభావం మన జీవితంలో ఉండకుండా మనం కాపాడబడే విధంగా ఆ యెరూషలేముతో అనగా చర్చ్ అనే యెరూషలేము అనే సహవాసుల అనుబంధం కలిగి ఉంటే ఈ షిమీ తత్వం మన జీవితంలో రాకుండా కాపాడబడుతుంది. ఒకవేళ వచ్చినా విడుదల పొందుకొని యథార్థంగా ఉంటాం. అయితే ఒకటి పశ్చాత్తాపడాలి, నిజమైన పశ్చాత్తాపం. ఏదో మీద అప్పటిమందమే అవకాశాన్ని బట్టి ఉంటే దేవుడు చూస్తాడు హృదయంలో. తప్పక మనం చేసే ప్రవర్తన అది కీడు ఎప్పటికీ రాకుండా మానదు. ఎందుకంటే ఆ కీడు నీ హృదయంలో ఉంది. మా నాన్నగారిని క్షేపించిన కాడి నుండి నీ హృదయంలో ఇంకా కీడు అట్లే మెదులుతుంది, ఇంకా నీ పోతలేదు. కాబట్టి నీ ప్రవర్తనకు నువ్వే ఉత్తరవాదం అని చంపబడే విధంగా రాజాజ్ఞ చేత హతమార్చబడతా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రాజు కటాక్షము సొలొమోను రాజు యేసయ్యకు సాదృశ్యం. ఆ పరమ సొలొమోను యొక్క కటాక్షం పొందుకొని ఆయన మాటతో మనం విధేయత కలిగి ఏదైనా దోషం ఉంటే పశ్చాత్తాపడాలి తప్ప ఈ షిమీలాగా మనము దేవుడి చేత శిక్షింపబడంతో మరి హతమార్చబడద్దు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యాల చేత దేవుడు ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.
సర్వశక్తిమంతుడా నీకు వందనాలు స్తోత్రము తండ్రి. ఇదిగో ప్రభా, ఇదిగో ప్రభా స్తోత్రము తండ్రి. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మా జీవితాలను ఒక్కసారి ప్రభా స్తోత్రము తండ్రి గ్రహించేటట్లుగా నీ ప్రణాళికబద్ధంగా నీ సంకల్పం చేత నిర్ణయింపబడిన వారు, ఏర్పరచబడిన వారిని ఆయా స్తోత్రము తండ్రి ప్రభా గ్రహించకుండా షీమీలాగా మేము ప్రభా స్తోత్రం ప్రవర్తిస్తే ఎదుగో ప్రభా నీ ఉగ్రతకు మేము తప్పించుకోజాలమని నీ వాక్యం ద్వారా హెచ్చరికగా మాతో మాట్లాడవయ్యా. దేవుడు ఒకసారి ప్రభా అవకాశం ఇచ్చినా అది సద్వినియోగం చేసుకోకుండా పశ్చాత్తాపడి నిజమైనటువంటి యథార్థతగా ప్రవర్తించకుండా ఇంకా హృదయంలో కీడు పెట్టుకొని అవకాశవాదులుగా ప్రవర్తించినప్పుడు అది ఎప్పుడు మా తల మీద ఉండి మా ప్రవర్తన బట్టి మమ్మలను తండ్రి ఎదుగో ప్రభా ఎదుగో గొప్పగా నాశనానికి మా చావుకు మేము కొని తెచ్చుకునే విధంగా గొప్ప నరక కూపంలో గొప్ప నరక ప్రయాణంలో పడిపోతామని హెచ్చరికగా ఈరోజు మాతో మాట్లాడవయ్యా. షేమి లాంటి జీవితం మా జీవితంలో ఉండకుండా కాపాడబడే విధంగా ప్రభా నీ కృపలో నిలబడటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ కటాక్షము యెరూషలేములో సహవాసముతో నీ అనుబంధంలో నీ పరిపాలనలో నీ ఏర్పాటులో ఉన్న వారిని గ్రహించేటట్లుగా, వాళ్ళని గౌరవించేటట్లుగా, వాళ్ళని గొప్పగా స్తోత్రముతో జ్ఞాపకం చేసుకున్నట్లుగా, వాళ్ళని ఆస్వాదించే విధంగా ప్రభా స్తోత్రము తండ్రి ఉండేటట్లుగా ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ప్రభా నీ నడిపింపు మాకు శిరోదాయకము గనుక నీ సంకల్పంలో ఉన్నవాడిని మేము వెంబడించుటకు అనుసరించుటకు నీ కృపలో ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మా ఇష్టానుసారంగా ప్రభు స్తోత్ర నోటికి అంత ప్రభు దూషించే విధంగా, నిందించే విధంగా నీవు నియమించినటువంటి ప్రభు న్యాయాధిపతులను కానీ నీవు నియమించినటువంటి అధికారులను శపించుట, నిందించుట అది మాకు అపాయము తండ్రి, మాకు ఉరి కలుగుతుందయ్యా. మేము గొప్పగా ప్రభు స్తోత్రం నీ కోపానికి కారకులు అవుతాం కనుక ప్రభు స్తోత్రం తండ్రి నువ్వు ఇచ్చిన ప్రమాణమైనటువంటి ఏ విషయమైనా దానికి మేము లోబడాలి. నువ్వు ఏర్పాటు చేసినటువంటి నిబంధన మేము రద్దు చేయకుండా అనుసరించాలి. అప్పుడే మేము కాపాడబడతామయ్యా. దాన్ని ఉల్లంఘించే విధంగా, దాన్ని హద్దు మీరిన విధంగా, ప్రభా గీత దాటిన విధంగా అయితే షేమిలాగా మేము సంహరింపబడతామయ్యా. అలా ఉండకుండా కాపాడుతామని నమ్ముచున్నాం. ప్రార్థన ఎందుకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మా జీవితంలో జ్ఞానోదయం కలిగే విధంగా ప్రభు స్తోత్రము తండ్రి మార్పు కలిగే విధంగా నడిపిస్తామని నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.